ఈరోజు మానపల్లి చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్మించిన స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. భువనగిరికి దగ్గరగా, హైదరాబాద్కి నియర్గా ఉంటుంది. అంటే మరో చిన్న తిరుపతి లాగా అనిపించే విధంగా కూడా చాలా బాగుంది. టెంపుల్ బాగుంది, పూజలు బాగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మానపల్లి జ్యువెలర్స్ వారి ఈ చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్మించిన దీని కాన్సెప్ట్ కూడా బాగుంది. అంటే ఒక దేవ కార్యక్రమే కాకుండా దైవంతో పాటుగా, ధర్మ కార్యక్రమంతో పాటుగా ఇక్కడ వేద పాఠశాల నిర్మించాలి, గోశాల నిర్మించాలి, అదేవిధంగా ఇక్కడ ఒక హాస్పిటల్ నిర్మించాలనే వాళ్ళ ఐడియాస్ చాలా బాగున్నాయి. డెఫినెట్గా రేపు ఇది చాలా అభివృద్ధి చెందే విధంగా, చాలా మంది ప్రజలు, భక్తులు ఇక్కడ దర్శించుకునే విధంగా చాలా అందంగా ఉండడమే కాదు, గొప్పగా ఉంది, అద్భుతంగా ఉంది. ఇక్కడ పూజలు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మేము ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా కూడా చాలా అనిపించింది. అంటే ఇక్కడ వెదర్ కూడా సిటీకి దూరంగా ఉంది కాబట్టి, అంటే ఇక్కడ విలేజ్లకు దూరంగా ఒక అంటే అడవి ప్రాంతం దగ్గరగా ఉంది కాబట్టి చాలా బాగుంది. నిజంగా కూడా అందరూ కూడా భక్తులు దర్శనం చేసుకోవాలి ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే మానపల్లి చారిటబుల్ ట్రస్ట్ వారు ఇక్కడ అందరికీ కూడా ఉచితంగా భోజన వసతి కూడా కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి అది కూడా వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళు ఇక్కడ భోజన ప్రసాదాన్ని, స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించే విధంగా కూడా వారు ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. అంటే వారు ధర్మ కార్యక్రమమే కాకుండా ఇక్కడ ఉన్న కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నారు. వాళ్ళకి ఆల్ ద బెస్ట్. డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో ఇక్కడ ఒక మంచి పవిత్ర ఆలయంగా, పవిత్ర ప్రాంతంగా కూడా ఇది ఏర్పడబోతా ఉంది. ఇక్కడ హైదరాబాద్ దగ్గరగా ఉంది కాబట్టి తెలంగాణ వాసులందరూ కూడా దర్శించుకునే విధంగా మరో చిన్న తిరుపతిగా కూడా మారబోతా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ.